ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు కొత్తగా పెళ్ళి అయిందండి, కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు. అలాగే మా జీవితంలో వారి అంటే అత్తవారి వైపు నుంచి, ఇటు ఆడపడుచు వైపు నుంచి అని ఆడపిల్ల కంప్లైంట్, మగవాళ్ళేమో భార్య అమ్మ వల్ల, భార్య నాన్న వల్ల ఇబ్బంది పడుతున్నామని కొంతమంది కంప్లైంట్స్. అలాగే విడాకుల దాకా వెళ్ళిపోతుందండి, మేము చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతున్నాము, ఎందుకు గొడవ పడుతున్నామో కూడా అర్థం కావడం లేదు, మాకు జ్యోతిష ప్రకారమే పెళ్లి చేసుకున్నాము, అన్నీ చూసుకుని పెళ్లి చేసుకున్నాము, కానీ అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, దేనివల్ల తెలియడం లేదు, మాకు ఈ విషయంలో ఏదన్నా ఒక చిన్న ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. మిత్రులారా, మనకి జాతకంలో దోషం ఉన్నా, ఇంటిలో వాస్తు దోషం ఉన్నా, అలాగే జనపీడ అంటే మన మీద మన గురించి జనాలు అనవసరంగా మాట్లాడుతూ ఉన్నా, మనకు తెలియకుండానే మన గొప్పతనాన్ని మనం ప్రచారం చేసుకుంటూ ఉన్నా, అంటే నేను అది చేశాను, ఇది చేశాను, మేము అంత బంగారం కొనుక్కున్నాము, మాకు అది పెట్టారు, మాకు ఇది పెట్టారు, మేము ఎలా ఉన్నాము, మేము అలా ఉన్నాము, ఇలాంటి విషయాలు మనం గొప్పలకి మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడడం వల్ల కూడా మన మీద తెలియకుండానే అవతల వాళ్ళకి ఈర్ష్యను మనమే కలిగిస్తాం. బాగున్నారనేటువంటి బాగున్నాము అంటే అయిపోతుంది, కానీ మనకు తెలియకుండానే మనం అవతల వాళ్ళకి ఈర్ష్యని ప్రేరేపిస్తాం. అంటే మన గొప్పతనం చెప్పి, మన ఇంట్లో ఉన్న వస్తువులు చెప్పి, మనకున్న ఆస్తులు చెప్పి మనం అవతల వాళ్ళకి ఈర్ష్యని కలిగిస్తాం. ఆ ఈర్ష్య కలిగించిన తర్వాత అది ఎలా మారద్దంటే చివరికి అవతల వాడి మనసులో మాట్లాడుతూనే తెలియకుండానే, తనకు కూడా తెలియదు తను ఈర్ష్య పడుతున్నాడు అన్న విషయం కూడా తెలియదు, ఒక రకమైన భావం కలగడం వల్ల అది ఆ ప్రభావం డైరెక్ట్గా మన మీద పడుతుంది. మనం ఇంట్లోకి రాగానే తర్వాత భర్త వచ్చినా, భార్యతో మాట్లాడుతున్నా మనం రావడమే గొడవ పెట్టుకుంటాం. అది చిలికి గాలివానగా మారుతుంది. ఇంతగా అంటే చివరికి విడిపోయేదాకా వెళ్తుంది. దాంట్లో మళ్ళీ ఇదే అవకాశంగా పెద్దవాళ్ళు ఎంటర్ అయిపోతారు. వారు ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడో పాత విషయాలన్నీ, గతంలో ఉన్న పెళ్ళిలో జరిగిన భోజనం దగ్గర, అప్పడం దగ్గర గొడవ మొదలయ్యి అది చివరికి ఏ స్థాయికి వెళ్తుందంటే అది ఎక్కడి దాకా వెళ్ళి ఆగుద్దో కూడా తెలియదు. అలాంటి గొడవలు కాకుండా ఉండడానికి ఈ ఉపాయం చాలా చిన్న ఉపాయం, అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని. ఇది ఇంట్లో చేసుకునే ఉపాయం. అలాగే బయట పారే నదిలో కానీ కాలువలో కానీ చేసుకోవచ్చు, అంటే కానీ చెరువుల్లో కానీ మురికి కాలువలో చేసేది కాదు ఈ ఉపాయాన్ని. ఇది చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం 100% ఉంటుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇది ఏ రోజునైనా ఏ టైంలో అయినా చేయవచ్చు, దీనికి నియమాలంటూ ఏమీ లేవు. కానీ నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఇది నదిలో వదలడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు, సమస్యతో బాధపడుతున్నవారు. చిన్న ఉపాయం. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చేప బొమ్మలు. ఇవి మీకు ఫ్యాన్సీ స్టోర్స్లోను, అలాగే పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతుంటాయి. ఇవి లెడ్తో చేసినవి ఉంటాయి, అలాగే కాపర్తో చేసినవి ఉంటాయి, ఐరన్తో చేసినవి ఉంటాయి, గాజుతో చేసినవి కూడా ఉంటాయి. ఫిష్, ఇందుట్లో మీకు ఏది దొరికినా, చిన్న ఫిష్ దొరికినా మీరు ముందు ఏం చేస్తారంటే, ఒకరోజు మీకు ఇష్టమైన రోజునే, మీకు ఏ రోజు ఇష్టమవుతుందో ఆ రోజు కొనుక్కొచ్చుకోండి. కొనుక్కొచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక గాజు బౌల్లో కానీ స్టీల్ దాంట్లో మీకు ఏ పాత్ర అవైలబిలిటీ ఉంటే ఆ పాత్రలో ఈ ఫిష్లు తెచ్చుకోండి. దీంట్లో రెండు ఫిష్ల్ని నీళ్ళలో వేసి ఉంచండి. నీళ్ళలో వేసి ఉంచిన తర్వాత ఈ ఫిష్లు అంటే ఇవి లెడ్వి, ఇవి వేరే ప్రయోగం కోసం తీసుకొచ్చినవి మీకు చూపిస్తున్నాను. అలా వేసి ఉంచండి. ఈ గాజు బౌల్ తీసుకెళ్ళి భార్యాభర్తలు గొడవలు బాగా అవుతున్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ బెడ్రూమ్లో వారి మంచం మీద పడుకునేవారైతే ఆ మంచం కింద కాళ్ళకు తగలకుండా ఒక పక్కన పెట్టుకోండి, కార్నర్లో, పైన కాదు, మంచం కింద. అలా మంచం మీద పడుకోవండి, మేము కిందే పడుకుంటాము అనుకునేవారు మీరు పడుకునే రూమ్లో ఒక పక్కన
ఏదైనా ఒక పక్కన పెట్టి ఉంచండి. ఇలా నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి కదా, నీళ్లు పోసుకుంటూ ఉండండి. తర్వాత 15 రోజులు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి. నీళ్ళు మాత్రం రోజు పోస్తూ ఉండండి, కొంచెం కొంచెం, ఎక్కువ కూడా కాదు. ఆ 2 చేపలు అలాగే ఉంచండి. ఇలా చేయటం వల్ల మెల్లమెల్లగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి, ఇక అద్దులేని గొడవలండి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటివి రేటు కూడా ఉండవండి. ఇవి పూజా వస్తువులు సామాన్లోనూ ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతాయి. ఇవి ఒక 11 తీసుకోండి. 5, 6, 7, 8, 9, 10, 11. ఒక 11 తీసుకోండి. ఈ 11 తీసుకొని మీ దగ్గరలో ఒక ఆదివారం నాడు ఉదయం పూట, అంటే సూర్యోదయం తర్వాతే, మీ దగ్గరలో కాలువ కానీ నది కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని, సమస్య మా అత్తమామలతోనూ అలాగే ఆడపడుచులతోనూ నా భర్తతో గొడవలు లేకుండా ఉండాలి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి అని మనసు సంకల్పం చెప్పుకొని, ఈ పారే నీళ్ళల్లో అలా ఒక 5 ఆదివారాలు మీరు 11 చొప్పున ఈ చేప బొమ్మల్ని వదలండి. అవి ఏ బొమ్మలైనా పర్వాలేదు, పెద్దవి కాదండి. ఇవి తక్కువ దొరుకుతాయి, పెద్ద రేటు కూడా ఉండవు. ఒకవేళ మాకు దొరకలేదండి, నిజమైన చేపలు వదలొచ్చా అని అనుమానం కూడా రావచ్చు. నిజమైన చేపలు మాకు లైవ్ చేపలు దొరుకుతాయండి, వదలొచ్చా అని అడగచ్చు. ఈ నిజమైన చేపలు వదలడానికి కాదు, ఇవి మెటల్తో చేసిన చేపలు వదలాలి. అది ఇత్తడిదైనా పర్వాలేదు, ఐరన్దైనా పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు, లెడ్ అయినా పర్వాలేదు. ఒకవేళ మాకు అన్ని దొరకవండి, అన్ని అవకాశం లేదు, అప్పుడేంటి పరిస్థితి? దొరకని వారు 2 తీసుకొని ఇలా నీళ్ళలో వేసుకొని ఇంట్లో మంచం దగ్గర పెట్టుకోండి, చాలు. మెల్లమెల్లగా మీ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం దొరుకుతుంది. మిత్రులారా, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్పేవి, తంత్ర గ్రంథాల్లోవి, అలాగే జ్యోతిష గ్రంథాల్లో మన పూర్వీకులు మనకి చెప్పినవి. విశ్వాసంతో చేయడానికి ప్రయత్నం చేయండి, ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్దవారైనా చిన్నవారైనా చేయవచ్చు, పిల్లలు చేయకూడదు. పెళ్ళి అయిన వారు మాత్రమే చేయాలి, అంతేగాని పిల్లలు చేయకూడదు. ఇది అనుభవపూర్వకంగా చేస్తూ ఉంటే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు వీటితో చాలా ఉన్నాయి, చెప్తాను. ముందు ఒకటి చెప్తాను. మీకు అందుబాటులో ఉండే వస్తువులతో ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. మీకు నచ్చిన ఉపాయాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.